నేను 2-3 రోజుల సంతి తిరుగుతున్నా సార్ ఇల్లు కోసం. పోయినసారి వచ్చిన సార్ నెల కింద ఇంద్రమ్మ ఇల్లు కింద రాసిరు, జాగా లేదు ఇయ్యరని చెప్పిరు సార్. ఈసారి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తురు, ఒక ఇల్లు ఇయ్యరని నేను అడుగుతున్నా సార్. అడుగుతుంటే సార్ నిన్న నా ముందలంగానే పోయిండు, మళ్ళీ వస్తా ఆగమ్మా అని చెప్పి ఈడ కూర్చోబెట్టిపోయాడు సార్. పొద్దుకులు కూర్చున్నా, సాయంత్రం నాకు 5 దాకా కూర్చుని పోయినా సార్. నాకు అసలు ఎవరు వెనుక ముందుల దిక్కు ఎవరు లేరు సార్. నాకు ఒక బాబు ఉండే సార్, వచ్చే పింఛన్ తోటి తిని బతుకుతున్నా సార్. నేను కిరాయి కట్టుకోలేక వస్తున్నా, నాకు ఒక ఇల్లు ఇప్పిరని రోజు తిరుగుతున్నా సార్. నేను కలెక్టర్ ఆఫీస్ చుట్టూ నెల రోజుల సంది తిరుగుతా ఉన్నా సార్. నన్ను ఎవరు ఏమైంది ఎందుకు వచ్చినావు అని కూడా అడిగేటోళ్ళే లేరు సార్. నేను కాళ్ళు లేని దాన్ని మంచి మంచి వాళ్ళకి ఇస్తారు, నాకు ఒక ఇల్లు ఇప్పారని దండం పెడుతున్నా సార్. నేను రోజు వస్తున్నా, ఇంత దూరం మిరాలు కూడా నుంచి వస్తున్నా సార్. నేను వచ్చే పరిస్థితిలో కూడా లేను సార్. ఒకసారి నా కాగితాలు చూడు సార్ అని అడిగినా కూడా చూస్తలేరు. నేను ఇంకెవరిని అడగను సార్. నాకు ఈడికి వస్తే పని అవుతుందేమో అని ఆడబోతే ఆడబో ఈడబో అంటే ఏడికి పోలేక ఈడి కూరుకొస్తున్నా. ఈడ కూడా ఎవరు పట్టించుకునేటోళ్ళే లేరు సార్. నాకేదో ఒక పరిష్కారం చేపిరి సార్, మీకు పుణ్యం ఉంటది, దండం పెడుతున్నా. నా బాధ ఇంతకంటే ఎక్కువ నేనేం చెప్పలేను. 4,000 పింఛన్ వస్తుంది సార్. అల్ల 1,500 రూమ్ కిరాయి కట్టుకొని మిగిలిన డబ్బులతోటి తిని బతుకుతున్నా. అల్ల ఎల్లక సస్తున్నా. ఈ కర్రలతోటి నడిచి కాలీర కొట్టుకొని 2 సార్లు గవర్నమెంట్ హాస్పిటల్ పడుకుంటే ఒక వీల్ చైర్ కోసం కూడా రాపించుకున్నా సార్. ఇస్తారని చెప్పిరు, వీల్ చైర్ కూడా ఇయ్యలే. ఫోన్ చేస్తే మళ్ళీ అప్లికేషన్ చేసుకో అంటూ నేను ఎన్నిసార్లు అని తిరుగుతా. నేను తిరిగే పరిస్థితిలో ఉంటే తిరుగుతా, నేను రాలేని పరిస్థితి నాది. నేను ఒక పూట తింటే ఇంకో పూట వెళ్ళేది కూడా కష్టం అవుతుంది. చుట్టూ తిరగలేకపోతున్నా సార్. దండం పెడతాను, మీకు ఒక ఇల్లు తీరి సార్. నాకు ఇక్కడనే ఉంటుంది సార్. నాకు బాబు ఎవరు లేరు సార్. నాకు పెట్టే భర్త కూడా లేడు సార్, వదిలేసిండు. నాకు చూసేటోళ్ళే లేరు సార్. వచ్చే పింఛన్ తినే బతుకుతున్నా. ఇక్కడికి వస్తే ఏదన్నా పని అవుతుందేమో నాకు అని చెప్పి తిరుగుతా ఉన్నా సార్. ఒక్క పుణ్యం ఉంటుంది సార్, ఒక ఇల్లు పీరి సార్. ఒక ఇల్లు పీరి సార్, నీకు దండం పెడతా. ఎవరు కాలు పట్టుకోమన్నా పట్టుకుంటా సార్. ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోయినా, ఏడ పోయినా, ఆర్టీ ఆఫీస్కి, ఎంఆర్ ఆఫీస్కి అన్ని తిరుగుతున్నా సార్. నేను తిరిగే పరిస్థితిలో ఉన్నానా సార్? నన్ను ఇట్ట తిప్పుతున్నా. ఒక్క ఇల్లు పీరి పేరు ఎక్కుతూ